హలో గైస్, వెల్కమ్ టు వెలుగు సౌత్ వర్స్. ఇప్పుడైతే మనం అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ టీజర్ ఎప్పుడు వస్తుందని చూద్దాం. ఫస్ట్గా చూసుకుంటే దీని మీద చేయాలి వీడియో, ఎప్పుడో చేయాలా, కాకపోతే చాలా లేట్ అయిపోయింది. వీడియో ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడైతే చేస్తున్నా. ఇంకా ఈ టీజర్స్ గురించి మాట్లాడితే, ఈ టీజర్ అనేవి 4 టీజర్లు వస్తాయన్నారు. అంటే వీళ్ళు చెప్పడం 4 అన్నారు, బట్ ఇంకా ఎక్కువ రావచ్చు. టీజర్స్కే ఉంది, ప్రోమోలు లెక్క రిలీజ్ చేసుకోబట్టపోవచ్చు 1 నిమిషంవి. అది పెద్ద లెక్కే కాదు. అండ్ ఇంకా ఈ టీజర్స్ లెక్కకు వస్తే, ఫస్ట్ మనకి ఒక టీజర్ వచ్చేసి December 18th ఫస్ట్ టీజర్ అయితే వస్తుంది. 18 ఆర్ 19 ఈ 2 తేదీలో ఏదో రోజు వస్తుంది. ఇది స్టీవ్ రోజెస్ మీద డిపెండ్ అయి ఉంటుందని వచ్చింది. రూమర్ వచ్చింది, ఇది కన్ఫర్మ్ కాలే, జస్ట్ రూమర్. ఈ వీడియోలో నేను చెప్పేవన్నీ రూమర్లే. స్టీవ్ రోజెస్ ఫుటేజ్లో ఉంటాడు అంతే, అంతకుమించి ఏం లేదు. ఆ టీజర్లో స్టీవ్ రోజెస్ ఉంటాడు, ఓన్లీ స్టీవ్ రోజెస్ మీదే ఫోకస్ చేసి ఉంటుంది. వేరే క్యారెక్టర్లు ఉంటాయి, బట్ స్టీవ్ రోజెస్ మెయిన్ ఆ టీజర్లో ఉండేది. అండ్ సెకండ్ టీజర్ ఇది కాకుండా ఇంకో టీజర్ అనమాట. అది వచ్చేసి December 25th టీజర్. ఇది రెండో టీజరు. December 25th వస్తుంది. థోర్ ఉంటాడు ఇందులో, మెయిన్ ఫోకస్ థోరే ఉంటాడు ఆ టీజర్ మొత్తం. నా వాయిస్ కొంచెం బాగాలే, జలుబు దగ్గు అన్నీ ఉన్నాయి కాబట్టి వాయిస్ అడ్జస్ట్ అయిపోండి. అండ్ అలాగే January 1st థర్డ్ టీజర్ అయితే మనకి రాబోతుంది. ఇది మెయిన్గా డాక్టర్ డూమ్ మీద ఫోకస్ చేసి ఉంటుంది. అంటే మనకి అవెంజర్స్ డూమ్స్డేలో మెయిన్ విలన్ మీద ఫోకస్ చేసి ఉంటుంది అనమాట ఈ టీజర్ అనేది. థర్డ్ టీజర్ January 1st న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఇందాక చెప్పాక టీజర్ 2 అది వచ్చేసి డిసెంబర్ క్రిస్మస్ పరంగా రిలీజ్ చేస్తున్నారు, 25th ఆర్ 26th. ఇది వచ్చేసి January 31st 1, 2 ఈ 3 తేదీలో ఏదో తేదీలో వస్తుంది డాక్టర్ డూమ్ది టీజర్ 3 అనేది. ఓకే, ఇదైతే కన్ఫర్మ్. అండ్ అలాగే January 8th మనకి టీజర్ 4 అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఈ టీజర్ అనేది మ్యాక్సిమం ట్రైలర్ రావచ్చు, టీజర్ కాకుండా. ట్రైలర్ వస్తే ఇంకా మంచిది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫుల్ ఎంటైర్ మూవీ మీద ఫోకస్ చేసి ఉంటుంది అనమాట ఈ టీజర్ అనేది. టీజర్ ఆర్ ట్రైలర్ ఏదో ఒకటి, ట్రైలర్ వస్తుంది మ్యాక్సిమం. అండ్ ఈ మూవీ టీజర్ వచ్చేసి మనకి ఫస్ట్ టీజర్ ఏదైతే 18th వస్తుందో డిసెంబర్న, అది వచ్చేసి 1 minute 25 seconds అయితే ఉండబోతుంది ఈ టీజర్ అనేది. అండ్ అలాగే ఈ సినిమాలో మనకి అంటే అపీర్ అయ్యే క్యారెక్టర్స్ గురించి చెప్తానండి, ఎక్కువ లేవు, మెయిన్ కొన్ని ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన అప్డేట్లో కలెక్ట్ చేస్తాను, వీడియో తొందరగా ముగిచేస్తాను. అండ్ లీవిస్ పులిమన్ మనకు తెలిసిందే కదా, సెంట్రీగా చేసాడు థండర్ బోల్ట్స్లో. అతనైతే మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. అండ్ అలాగే మీలో ఎంతమంది ఇతని కోసం వెయిట్ చేస్తున్నారు, అంటే ఇతన్ని స్క్రీన్ మీద సెంట్రీగా ఫుల్ పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్గా చూడాలనుకుంటున్నారు, కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే అవెంజర్స్ డూమ్స్డే సినిమా అనేది మనకి 2026 December 18th అయితే రాబోతుంది. జనరల్గా 1 year ముందే మనకి ట్రైలర్ అనేది రిలీజ్ చేస్తారు. ఏంటి, మూవీకి సంబంధించి ఫస్ట్ ట్రైలర్ ఆర్ టీజర్ ఏదో ఒకటి మూవీకి సంబంధించి వస్తాయి. సో మనకి ఆ సందర్భంగానే ఈ డేట్ అనేది రివీల్ అయ్యిందనమాట, December 18th అనేది. December 18th ఫస్ట్ టీజర్ అనేది వచ్చే ఛాన్స్ మ్యాక్సిమం 95% అయితే ఉన్నాయి. మిగతా 5% ఛాన్స్ అటు ఇటుగా ఉంటుంది అంతే. ముందు రోజు వెనక రోజు అలా ఉంటుంది అంతే, కానీ ఎంతకుమించి ఏమి ఉండదు. అండ్ అలాగే మనకి ఇంకో విషయం ఏంటంటే, Phase 6లో 4 మూవీస్ ఉంటాయి, బట్ ఇప్పుడు అది 7 మూవీస్గా అయితే చేశారు. మామూలుగా 4 మూవీస్ ఏంటి Phase 6లో, ఫ్యాంటాస్టిక్ 4 మూవీస్ మాత్రం మాట్లాడదాం. ఫ్యాంటాస్టిక్ 4, Spider-Man 4, అలాగే అవెంజర్స్ డూమ్స్డే, అవెంజర్స్ సీక్రెట్ వార్స్ పార్ట్ 1 అయితే ఉంటుంది, అవెంజర్స్ సీక్రెట్ వార్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు దీన్ని 7 చేశారు కాబట్టి ఇంకో 3 ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుంటే, డాక్టర్ స్ట్రేంజ్ 3, దాంతోపాటు బ్లాక్ ప్యాంథర్ 3, దాంతోపాటు అవెంజర్స్ సీక్రెట్ వార్స్ పార్ట్ 2 కూడా రాబోతుందని రూమర్లు వచ్చాయి, బట్ ఇది అఫీషియల్ కన్ఫర్మ్ కాలేదు. సో కొంచెం వెయిట్ చేద్దాం, అఫీషియల్గా ఎప్పుడు కన్ఫర్మ్ అయిద్దో తెలియదు. అండ్ అలాగే బ్లాక్ ప్యాంథర్ మూవీ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు మీరంతా నన్ను అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు ఎందుకంటే చెప్పేసాం కాబట్టి. బ్లాక్ ప్యాంథర్ మూవీ ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ 2028 or 7 ఈ మధ్యలో అయితే రాబోతుంది. 6లో అయితే రాదు. 6లో మహా అయితే ఒకటి 2 సిరీస్లు యాడ్ చేస్తారు కొత్తగా. ఆల్రెడీ మనకు వచ్చే సిరీస్లు కాకుండా ఇంకో 2 కొత్తవి వస్తాయి అంతే, అంతకుమించి ఏం పెద్ద తేడా ఉండదు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి డిజ్నీ వాడు కొంచెం డబ్బులు దాసి కొంచెం ఆడియన్స్కి కావాల్సింది ఏదో ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. అందుకే రీసెంట్గా ChatGPTతో కొలాబ్ అయ్యారు కదా, కొలాబ్ కాదు అదేంటి పార్ట్నర్షిప్ ఏదో మొన్న మధ్య, దాని గురించి వేరే వీడియోలో మాట్లాడదాం. దాని గురించి నేను ఇంకా చదవలేదు సరిగ్గా, అంతే అనమాట. సో అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ గురించి మీకు ఇందులో చెప్పానని అనుకుంటున్నా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే లోకి కూడా రిటర్న్ వస్తాడు, డెడ్పూల్ కూడా ఈ సినిమాలో అయితే ఉంటాడు, థోర్ కూడా ఉంటాడనమాట.
దీనిలో మీకు ఎటువంటి దిగులు చింత ఏమీ లేదు. థానోస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు, బట్ అది కన్ఫర్మ్ అయితే కాలే. డూమ్ బాట్స్ ఉంటాయి ఖచ్చితంగా. అండ్ అలాగే ఇల్యూమినాటీ గురించి దీని గురించి వేరే వీడియోలో మాట్లాడాలా, ఉంది చాలా ఉన్నాయి. దాసు వస్తాయి, వీడియోలు అన్నీ వస్తాయిలే. ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. గుడ్ బై.